అత్తగారు లేనేలేరు. ఉన్న మామగారు ఆరోగ్యం సరిగా లేక మంచాన పడి ఉన్నాడు. ఆయనైనా 4 కాలముల పాటు బాగుండినా సరియే, లేకున్నా నా పాటలు ఉడుకున్నా. ఎంత భాగ్యం ఉన్ననేమి, ఎంత భాగ్యం ఉన్ననేమి. ఆయన వస్తున్నట్టున్నా నా విచారమును పొడగొట్టకుండా నవ్వు ముఖంతో ప్రవర్తించవాలి. చాలా ప్రతిపోయినది. ఆ సంగతి నాకు తెలియదు. స్నానమునకు నీరు తప్పుతారా అండి? స్నానం చేతురు కానీ. లేదు లేదు, ఈ పూట స్నానం చేయటకు అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రమే వెళ్ళాలి. అయ్యో పాపం, అలాగునా? ఆహా, అది అంతయు జాలియే. నిజముగా నీ ఏడుపు వల్లనే దానికి పదే పదే జబ్బు చేయించుంది. రామరామ, దాన్ని నేనేనాడైనా పల్లెత్తి మాట్లాడుతున్నా. పై కనుకొననేమి నీ కడుపులో ఎంత కుళ్ళు తాగినదో నాకు తెలియదా? లేకున్నా నూతన మేడలోనికి గృహప్రవేశము చేయుచున్నాము, వచ్చి చూచిపోవలసినది వర్తమానం పంపినది. రాగలిగితివా? మాట్లాడుతున్నావు. ఇది నా అపరాధము. ప్రాణేశ్వర, మీ ఆజ్ఞ అయినచో తప్పనిసరి. అది రమ్మనటి నేను పోవుటూనా? ఏమి స్వాతిశయము. ఎలా చూడు, దాని ఆజ్ఞ కాదా ఏమి? ఏమి ప్రగల్పాలు. దురదృష్టము వలన నాకంత దూరాలోచన లేకపోయినది. దురదృష్టం వలన అమ్మగారికి దూరాలోచన లేకుండా పోయినది. దూరాలోచన ఎక్కడికో బోధన పట్టిస్తానండి. చూడు, వంట ఇంట నీవు చేయు కార్యములు ఏమీ లేవు. తమరిక్కడ నేను క్షేమంగా ఉండొచ్చు. ఇదిగో ఇది వరుస. ప్రాణేశుడింక నాకెట్లు దక్కు.
మామగారు అనునట్లు నా మెత్తనయే ఎన్ని స్థితికి తెచ్చినదేమో. కానీ ఈ పూట ఏమైనా కాసింత తెంపు వహించి చూదేదను. రానిమ్ము. పాకము బాగా ముదిరినదే. సరే సరే, పెద్ద పెద్ద దండకాలు చదవకుండా ఆ చెప్పేదేదో ముచ్చటగా 3 ముక్కలలో చెప్పు. కానీ జగత్రయంబో దృష్టియే మహానంద రస ప్రసారియ గుణాకము ఇది అని నువ్వు చెప్పదలుచుకున్నది అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, ఇలా చూడు, నా హృదయము పరాధీనమైపోయినది. నీ హృదయము ఎందువలన పరాధీనమైనది? విద్యావిహీనురాలను ఎందువలన పరాధీనమైపోయింది? నేను కురూపిన విద్యా విహీనురాలన, వినయ సంపత్తి లేనిదానినా? ఎందువలన మీ హృదయం? నీ అందు లోపం ఉన్నదని ఎవరన్నారు? బో, తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రురాలు. అదేనో కాదు, మీది మించి రంభ కంటే నేర్పు కూడా గలవారు. అంత స్తోత్ర పాఠం ఎందుకులేండి, నా ఎందేదో లోపం ఉండవలేను. లేకున్నా మీకు ఇంత నాధారము కలుగుదండి, మీకు ఇంత నాధారము కలుగదు. ఇప్పుడు ఆ లోపం ఏదో చెప్పి తెరవలేనా? నా ఎందు నీ అందరి లోపమే.